రాజమహేంద్రవరం స్థానిక మోరంపూడి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత కీర్తిశేషులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం నిర్వహించిన డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ యలమంచలి శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి పురంధేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమాన ప్రాధాన్యత కలిగి ఉండాలని, క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు క్రీడారంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాయని అభినందించారు. డాక్టర్ యలమంచలి శ్రీధర్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారని, వారిని మైదానంలోకి తీసుకువచ్చి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి జోన్ల స్కూల్స్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగి దేశానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి జోన్ల స్కూల్స్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్, రాజమండ్రి మరియు కాకినాడ కాలేజీల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎం హరిప్రసాద్, రాజమండ్రి స్కూల్స్ ప్రాంతీయ అధికారి వి ఉదయశంకర్, పిఠాపురం ప్రాంతీయ అధికారి పి శ్రీనివాస్, మండపేట ప్రాంతీయ అధికారి ఎంవిఎల్ నరేష్, ఆల్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్పి రాజశేఖర్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. శ్రీ చైతన్య స్కూల్స్కి ఒక లెగసీ ఉంది. బిఎస్ రావు గారు ఏ విధంగా యూకే నుండి 1986 సంవత్సరంలో వారు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత సమాజానికి ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో అప్పట్లో ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా విస్తృతంగా చాలా పాపులర్గా ఉండేవి కనుక ముందు వారి ప్రస్థానం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ తోటి ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత స్కూల్స్ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని సుదూర ప్రాంతాల్లో, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అందించాలి అనేటువంటి భావనతోటి, ఆలోచనతోటి వారు స్కూల్స్ని సైతం వారు ప్రారంభించడం జరిగింది. ఇవాళ బిఎస్ రావు గారి స్ఫూర్తి దగ్గర 22 రాష్ట్రాల్లో 900 పైచిలకు స్కూళ్లలో, ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనకి అవి ప్రతిఫలిస్తుంది. వారితో పాటుగా వారి సతీమణి ఝాన్సీ లక్ష్మి గారు, వారి ఇరువురి సంకల్పం ఎంత బలంగా ఉన్నది అని చెప్పడానికి ఏ విధంగా శ్రీ చైతన్య స్కూల్స్ విస్తృతంగా అవి ఎంగేజ్ చేస్తున్నాయో మన బిడ్డల్ని, దానికి తార్కాణం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేటువంటి విద్య అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు అది కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే కాదు. అది అంటే పాఠ్య పుస్తకాలు చూసుకున్నట్టయితే మన మేధోశక్తిని పెంచడానికి అవి చాలా పనికొస్తాయి. కానీ బిడ్డల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటువంటి అంశం ఏదన్నా ఉన్నది అంటే అది స్పోర్ట్స్ మాత్రమేనని చెప్పి మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే స్పోర్ట్స్లో ఎప్పుడైతే మన బిడ్డల్ని పాలు పంచుకునే విధంగా, భాగస్వాములు అయ్యే విధంగా వారికి ఎప్పుడైతే మనం స్ఫూర్తినిస్తామో, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం 600 మార్కులకి 599 మార్కులు వచ్చినాయి, 1 మార్కు తగ్గిపోయింది అని ఆత్మహత్య చేసుకునేటువంటి బిడ్డని మనం చూస్తున్నాం ఇవాళ. ఆ రకంగా కాకుండా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మనం ఎగిరిపోతూ, తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మనం నిస్తేజానికి గురయ్యి ఆత్మహత్యకి పాల్పడే స్థాయిలో మన బిడ్డలు ఉన్నారంటే ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని మన బిడ్డల్లో మనం పెంపొందించవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఆటల్లో ఎప్పుడైతే మన బిడ్డలు పాల్పంచుకుంటారో గెలుపైనా సరే, ఓటమైనా సరే రెండింటినీ కూడా సమాన దృష్టితో చూసేటువంటి ఆత్మస్థైర్యాన్ని మన బిడ్డలు అలవరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక కేవలం పాఠ్య పుస్తకాలకి పరిమితం కాకుండా
పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు కూడా స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది. So briefly about Dr. B.S. Rao garu. He's a doctor by profession. Practiced in UK and Iran for a while. After coming back to India, he wanted to start girls junior college. And Dr. B.S. Rao and Dr. Jhansi Lakshmi garu, they dedicated their life for the education. And rest is history. It's been 40 years. నేను చాలా మాట్లాడదామని రాసుకొని తెచ్చుకున్నాను. మేడం గారు వచ్చేప్పటికి ఏమంటారు. సో స్పోర్ట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా ఫీల్డ్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి బ్రీఫ్గా ఐ టెల్ యూ అబౌట్ కంప్యూటర్ సైన్స్. ఐ యూస్ టు బి ప్రోగ్రామర్ ఇన్ US while ago, 25 years ago. So I was a database architect. So the challenging thing these days is there are a lot of entry level jobs that are being gone because of AI. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ స్కూల్ యూ నీడ్ టు మేక్ షూర్ యూ హ్యావ్ ప్రాపర్ సోషల్ స్కిల్స్, గుడ్ హెల్త్ టేక్స్ లాంగ్ వే. ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇంకో మెసేజ్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఇంకోటి నాకు ట్రీస్ అంటే చాలా ఇష్టం. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ దీస్ డేస్ ఇస్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్. మనకి పవర్ నీడ్స్ చాలా ఎక్కువైనాయి. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. మీరందరూ you know what trees are? Trees basically take carbon out of atmosphere and they build trees. So మీరందరూ ఒక ఛాలెంజ్ లా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక ట్రీ పెంచితే we all will be contributing little bit to the society. So that's all. Thank you madam. మీ మెసేజ్ అంతా. ఈరోజు డాక్టర్ బిఎస్ రావు గారు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ రాజమండ్రిలో చాలా ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు హాజరవడం జరిగింది. మేడం గారు చాలా చక్కగా విద్యార్థులందరినీ ఆశీర్వదించి అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సుకతను పెంపొందించే విధంగా చక్కగా వాళ్ళకి చక్కటి స్పీచ్ని అందించారు. వాళ్ళందరికీ కూడా గేమ్స్ ప్రారంభించి వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పురంధేశ్వరి గారితో పాటుగా మా డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ గారు మొట్టమొదటిసారిగా రావడం రాజమండ్రి చాలా ఆనందకరంగా ఉంది. ఎందు గురించి అంటే క్రీడలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలో నెలకొల్పడం జరిగింది. క్రీడల ద్వారా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు. కేవలం చదువు ద్వారానే కాదు, క్రీడల ద్వారా కూడా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు అనేటువంటి ఒక ఉత్సుకతతోటి ఒకటి దృఢ సంకల్పంతో మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు చాలా చక్కగా ఈ క్రీడలకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయింపబడుతుంది అనేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటలను ఉద్దేశించుకొని అలాగే ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మానసిక ధైర్యంతో ఉండాలి అనేటువంటి సంకల్పం విద్యార్థుల్లో రావాలంటే దానికి ప్రధానంగా తోడ్పడేటువంటిది క్రీడలు. ఈ క్రీడల గురించి మా మేనేజ్మెంట్ చక్కగా మా అందరికీ తెలియపరచడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య అన్ని పాఠశాలల్లో కూడా డాక్టర్ బిఎస్ రావు గారు పేరిట మీదట మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం. మొదటగా బ్రాంచ్ లెవెల్లో ఇది గత 2 నెలల నుంచి కూడా బ్రాంచ్ లెవెల్లో అంటే బ్రాంచ్ స్థాయిలో ముందుగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బ్రాంచ్ స్థాయిలో విద్యార్థిని ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ గేమ్స్ నిర్వహించి అందులో విజేతలందరినీ కూడా ఎంపిక చేసి సుమారుగా ప్రతి బ్రాంచ్ నుంచి కూడా 150 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. మొదటగా ప్రైమరీ విద్యార్థులు అయితేనేమి అలాగే సెకండరీ విద్యార్థులు వాళ్ళకి ఎటువంటి అకాడమిక్స్లో ఇబ్బందులు లేకుండా దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్లో సపరేట్ పీరియడ్ని ఏర్పాటు చేస్తూ విద్యార్థులందరూ కూడా నిరంతరం ఉదయం సాయంత్రం కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయించి బ్రాంచ్ లెవెల్లో విజేతలైనటువంటి 150 మంది విద్యార్థులను ప్రతి బ్రాంచ్ నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రాంచ్ల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇప్పుడు జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు జరుగుతుంది. ఇక్కడికి దాదాపుగా 17 బ్రాంచ్లు, ఇలా మండపేట రీజియన్లో ఉన్నటువంటి 6 బ్రాంచ్లు అనపర్తి, ద్రాక్షారామం, రామచంద్రాపురం, కొత్తపేట, అలాగే పిఠాపురం రీజియన్లో ఉన్నటువంటి జగ్గంపేట, ఏలేశ్వరం, అమలాపురం ఇలాంటి క్యాంపస్, అలాగే రాజమండ్రి మెయిన్ సిటీలో ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి 8 బ్రాంచ్లు, పక్కనే ఉన్నటువంటి కొవ్వూరు, దివాన్ చెరువు ఈ బ్రాంచ్లన్నింటినీ కలిపి దాదాపుగా 17 బ్రాంచ్లు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సుమారుగా 1800 మంది పిల్లల్ని ఈరోజు ఉదయమే ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే విషయంలో మా మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ చాలా పర్ఫెక్ట్గా మేము ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది.
విద్యార్థుల తల్లిదండ్రులని అలాగే విద్యార్థులతో పాటు వచ్చినటువంటి ఎస్కార్ట్లను అందరినీ కూడా ఉదయం నుంచి చక్కగా రిసీవ్ చేసుకోవడం, అలాగే వాళ్ళందరికీ ఇక్కడ అన్ని సపర్యలు ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి చీఫ్ గెస్టులు అయితేనేమి ఇతర మిత్రులు అయితేనేమి అందరూ కూడా విద్యార్థులను ఆశీర్వదించి ఈ క్రీడలకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ని పిల్లల్లోకి అందజేసే విధంగా, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా దీనికి ప్రోత్సహించే విధంగా